పాలస్తీనీయులకి, రెహంగాలకు చాలా దగ్గర దగ్గర పోలికలుంటాయి. ఎందుకంటే వీరిద్దరు కూడా విపరీతమైన మనస్తత్వం గలవాళ్ళు. వాళ్ళు ఏ దేశంలోనూ ఎవరితోనూ ఇమడలేని వ్యక్తులు. ప్రత్యేకంగా ఏదైనా ఒక దేశం వీళ్ళని ఆదరిద్దామని, ఏదైనా ఒక ప్రాంతం వీళ్ళని ఆదరిద్దామంటే ఆ ఆదరించే ప్రాంతం మీదే వీళ్ళు తిరగబడి అక్కడ అల్లకల్లోలం సృష్టిస్తారు. అందుకని వీరిద్దరినీ కూడా ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలస్తీన్లు ఇజ్రాయెల్ పక్కన ఉన్న పాలస్తీన్ చూసుకున్నామంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా ముస్లిం కంట్రీసే. మరి ముస్లిమ్స్ కంట్రీస్ మేమంతా చాలా ఐక్యంగా ఉంటాం, సఖ్యత ఉంటాం, మాలో మాకు సహకారం ఉంటుంది అని చెప్పుకునే ఈ ముస్లిమ్స్ దేశాలు ఈ యొక్క పాలస్తీన్లను ఎందుకు చేర్చుకోవటం లేదు అనేది మనం ఒకసారి ఆలోచించామంటే వీరు చాలా విపరీతమైన మనస్తత్వం గల వాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే బెదిరిస్తూ వాళ్ళని ఆ దేశంలో శాంతి సమాధానం లేకుండా చేస్తారు. అలాగే రెహంగాలు కూడా.